హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. నేను మీ మంగళలక్ష్మి. మహాసంకల్ప శక్తి నుంచి రామ్తా మాస్టర్ గారిది జీవిత అనుభవాలు కాదు. మనం ఏం చెప్పుకుంటున్నాం? జీవితం పట్ల బాధ్యత, జీవితానుభవాలు. అందులో మనం ఏమేమి సంకల్పించుకుంటున్నాము దాని పట్ల. ఇది వరుసగా మూడు ఎపిసోడ్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక లాస్ట్ చెప్పి మళ్ళీ ఇంకోటి కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సంకల్పం ఏది చేసుకుంటున్నా మనము దాన్ని ఆల్రెడీ మనం పొంది ఉన్నట్టుగా సంకల్పించుకోమంటున్నారు మాస్టర్ గారు, రామ్తా మాస్టర్ గారు. అందుకే గురువందనం చేసుకుందాం. దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, పూర్ణాత్మకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రి మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బుద్ధ భగవానులకి నా పాదాభివందనాలు, కృతజ్ఞతలు. కంటిన్యూ చేసుకుందాం. అయితే ఒక గొంగళి పురుగు గురించి చెప్పుకుంటూ ఇక్కడ కాపాం మొన్న. ఇప్పుడు ఏంటంటే అక్కడ అంటే గతం, మళ్ళీ గొంగళి పురుగునే ఉదాహరణ తీసుకోండి. అది ఈ వర్తమానంలో ఈరోజు కొత్త కళను కనడం చేస్తుంది. అది నిన్నటికి పొడిగింపుగా లేదా నిన్నటి అభిప్రాయాల ఆధారంగా కనడం చేస్తే గతంతో ఇంకా సంబంధం కలిగి ఉంటుంది. గతంతో ఇంకా లింక్ ఉందంటే ఈ వర్తమానంలో కొత్తగా కళలు కనడం సాధ్యం కాదు. అంటే గతమాన్ని గుర్తు చేసుకొని గతాన్ని తీసుకుంటే మనకు ఈ కొత్తగా కళలు కనడం సాధ్యం కాదు కదా. అది వదిలేసి వర్తమానంలో ఎలా ఉండాలనే దాన్ని మనం తీసుకోవాలి. గతం అనేది పూర్తిగా తెగిపోవాలి. అక్కడ గతం, పాస్ట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో ఏం కావాలి అనే దానిపైన మాత్రమే ఇప్పుడు పొంది ఉంటున్నట్లు కళలు కనాలి. అక్కడ కళ, డ్రీమ్ మాత్రమే ఉండాలి. గతం, పాస్ట్ యొక్క వాసన అస్సలు ఉండకూడదు. అప్పుడు మాత్రమే అంతరంగంలోని చైతన్య శక్తి, కాన్షియస్నెస్ బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనగా రూపాంతరం చెందుతుంది. అర్థమైందా మాస్టర్స్? గతము లేదా భూతకాలం ఇక వద్దుగాక వద్దు. గతంలో ఏ తప్పొప్పులు జరిగినా సరే ఇక వాటితో పరిపూర్ణమైన తెగదెంపులు ఉండాలి. గతం గతః. ఈ విషయం ప్రతి గొప్ప మాస్టర్కి తెలుసు. ఈ విషయం సృష్టి శాస్త్రంను, సైన్స్ ఆఫ్ క్రియేషన్ ఔపోసన పట్టిన ప్రతి విద్యార్థికి తెలుసు. మహోన్నతమైన ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక పారమార్థిక విజయాలు సాధించాలంటే గతంతో పాస్ట్తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం, సంకల్పాలు, లక్ష్యాలను మాత్రమే గుర్తుంచుకొని వాటిని ఇప్పటికే పొంది ఉంటున్నట్లు కలలు కనడం చేయాలి. గతంలోని అనుభవ సారాన్ని, గత జన్మల అనుభవ పాఠాలను జ్ఞానము, భావ సంపద రూపంలో మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. మనస్సు ఇంటెలిజెన్స్ పరిధిలో మట్టుకు గతాన్ని పూర్తిగా తెంచివేయండి. అప్పుడు మాత్రమే కొత్త జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతారు. నదిని దాటిన తర్వాత తెప్పను తగలేయండి. వర్తమానంలోకి వచ్చాక గతాన్ని తగలేయండి. అడుగులు ముందుకు పడిన తర్వాత అడుగుజాడలు చెదిరిపోవాలి కదా. ఇప్పుడు ఈ వర్తమానం తాలూకు సంకల్పాలు, కలలు తప్ప మరేమీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే పదార్థం, మ్యాటర్ తనను తాను పునర్వ్యవస్థీకరించుకొని చైతన్య శక్తి సంయోగంతో మళ్ళీ మీ సంకల్పాలకు అనుగుణంగా కొత్త భౌతిక సంఘటనగా ఆవిర్భవిస్తుంది. ప్రస్తుత భౌతిక పదార్థం, ఫిజికల్ మ్యాటర్, చైతన్య పదార్థం, కాన్షియస్నెస్, కొత్త భౌతిక సంఘటన, సంకల్పాలు, కలల వల్ల కొత్త భౌతిక సంఘటన సృష్టి జరిగింది. సృష్టి, క్రియేషన్ అంటే ఇదే. సంకల్పము ప్లస్ కళ వల్ల చైతన్య శక్తి పదార్థాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందించింది. ఎలక్ట్రాన్, ప్రోటాన్, మైసాన్, న్యూక్లియన్ అని ఇంకా ఎన్నో ప్రాథమిక కణాలను, ఎలిమెంటరీ పార్టికులర్స్ పదార్థం, ఫిజికల్ మ్యాటర్గా పరిగణిస్తారు. ఇవి ఎలక్ట్రాన్ మొదలైన పరమాణువుల్లోని అతి సూక్ష్మమైన కణాలు. మీ కణాలకు మీ సంకల్పశక్తి ద్వారా చైతన్య శక్తిని అందజేసినప్పుడు భౌతిక సంఘటనగా వాస్తవ రూపం చెందుతుంది. ఈ భౌతిక సంఘటనలు మీకు జీవితానుభవాలుగా ఎదురవుతాయి. సంకల్పంతో కూడిన మీ కళ
పదార్థము మరి చైతన్య శక్తి సంయోగంతో భౌతిక సంఘటనగా ఎంత సరళంగా సృష్టించబడుతుందో మీకు అర్థమవుతుందా? ఒక విత్తనంలో మహావృక్షంకు సంబంధించిన చైతన్య శక్తి కాన్షియస్నెస్ దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఆ చైతన్య శక్తి మీ చర్మ చక్షువులకు కనిపిస్తుందా? విత్తనమును నాటితే కదా అది మొలకెత్తి మహావృక్షం అవుతుందో లేదో తెలిసేది. ఈ సంకల్పాలు కూడా అలాంటి విత్తనాలే. మరి ఎలాంటి విత్తనాలు సంకల్పాలు నాటుతారు? ప్రాపంచికమైనవా, ఆధ్యాత్మికమైనవా? ఇవి ఖచ్చితంగా ప్రాపంచిక లక్ష్యాలు సంకల్పాలు. మరి అవి ఖచ్చితంగా ఆధ్యాత్మిక లక్ష్యాలు సంకల్పాలని నిర్ధారణ చేయగల సామర్థ్యం మీలో ఎవరికి ఉంది? అంతటి జ్ఞానం, దట్ మచ్ నాలెడ్జ్ ఎవరికి ఉంది? బుద్ధుడు, జీసస్ లాంటి వారి సంగతి వదిలిపెట్టండి. వారు ఇలాంటి వాటి పట్ల జడ్జిమెంట్స్ చెయ్యరు. మీ ఆధ్యాత్మిక శక్తి స్పిరిచువల్ పవర్కి అనులోమానుపాతంలో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే మాత్రమే సంకల్పాలు ఉంటాయి. అర్థమైందా? థ్యాంక్ యూ మాస్టర్. రామ్తా మాస్టర్కి జై హో. ఇక్కడ ఏంది పూర్తి చేసుకున్నాం? మనం జీవితం పట్ల బాధ్యత పూర్తి చేసుకున్నాం. ఇక్కడ పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ 5th పాయింట్ ఏమొచ్చింది? నిగూఢ రహస్యం అంట. నిగూఢ రహస్యం పరిమితులతో, లిమిటేషన్స్ మిమ్మల్ని బందీలుగా చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకుంటారెందుకు? ప్రయాసతో జీవిత భారాన్ని మోస్తున్నట్లు ఎందుకు భావిస్తున్నారు? మీ అంతరంగంలోని బ్రహ్మ పదార్థాన్ని మరి దాని బృహత్ స్వరూపాన్ని, అపరిమితత్వాన్ని, అవాజ్యమైన ప్రేమను ఎలా తెలుసుకోగలుగుతారు? పురుష ప్రయత్నం లేకుండా ఎప్పటికీ తెలుసుకోలేరు. లేవండి, ప్రయత్నం అనేది ముఖ్యం, సంకల్పం అనేది ముఖ్యం. మీ శక్తికి మించి, మీ చైతన్య శక్తికి మించిన సంకల్పాలు, లక్ష్యాలను పెట్టుకోండి. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకునే ముందర అది శుభమా, అశుభమా, క్రమమైనదా, అపక్రమమైనదా, మంచిదా, చెడుదా, ఇలా అన్నింటినీ మీ బుద్ధిపూర్వకంగా బేరీజ్ వేసుకొని సంకల్ప లక్ష్య సాధనకు ఉపక్రమించండి. ఉద్యుక్తులవ్వండి. మనస్సుకు, విశ్లేషణలకు, తర్కానికి, ఇతరుల అభిప్రాయాలకు తావివ్వకుండా మీ బుద్ధి సాక్షిని, మీ హృదయాన్ని నమ్మండి. ఏది మంచో ఏది చెడో మీ హృదయం చెబుతుంది. ఆ లక్ష్యము, సంకల్పం ఆధ్యాత్మికమో లేక ప్రాపంచికమో అనేది మీ అంతరంగంలోని దేవుడికి తెలుసు. శుష్క వేదాంతులు నిర్ణయించేవన్నీ పాటించాల్సిన అగత్యం లేదు. ఒకరి జీవితానికి సంబంధించి వారే అంతరంగం నుంచి గైడెన్స్ పొందాలి, కానీ ఇతరుల గైడెన్స్ మీకు అవసరం లేదు. తర్కానికి, విశ్లేషణకు, మనస్సుకి, అహంకారానికి ఆస్కారం ఇవ్వద్దు. ఇది ఆధ్యాత్మికం, మరి అది ప్రాపంచికం అని వేరు చేసి చెప్పగల సర్వజ్ఞులు ఎవరున్నారు? జీవితంలో సమస్తము ఆధ్యాత్మికమే కదా. ఈ జీవితంలో, ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా సత్యమే ఆవరించి ఉంది. ఈ విశ్వంలో ప్రతిదీ నిత్య నూతనంగా పరిణామం చెందుతూనే ఉంటుంది. ప్రతి చైతన్య కలశము నిరంతరం సత్యాన్వేషణలో ఉంటుంది. దైవ పదార్థం, బ్రహ్మ పదార్థం నిరంతరం మున్ముందుకు పురోగమిస్తూనే ఉంటుంది. నిత్య పురోగమనమే తప్ప ఫలానా స్థాయి వరకు పరిపూర్ణత అంటూ ఉండనే ఉండదు. అపరిమితమైన సత్యాన్వేషణ కొరకు ప్రతి ఆత్మశకలము నిత్యము తనను తాను విస్తరింపజేసుకుంటూనే ఉంటుంది. ఒక ఆత్మశకలానికి సంబంధించినంత వరకు తన జీవితానుభవాలు, అవి మంచివి కానీ లేదా చెడువు కానీ, ఆధ్యాత్మిక పాఠాలను నేర్పుతూనే ఉంటాయి. జీవితాన్ని నిర్వచించగల వారెవరు? మాస్టర్, నాకు చాలా గందరగోళంగా, అయోమయంగా ఉంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ప్రాపంచికమో, ఏది ఆధ్యాత్మికమో ఎవరిని నమ్మాలి? నాకు సర్వావస్థలలో గైడెన్స్ ఇచ్చేదెవరు? మాస్టర్ని అడుగుతున్నాం మనం. రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారు? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ప్రాపంచికం, ఏది ఆధ్యాత్మికం అని నిర్ధారించడానికి ఒకే ఒక మార్గనిర్దేశకుడు ఉన్నాడు. మీరు అతన్ని విశ్వసిస్తే చాలు. ఈ ప్రపంచంలో మీకు బాహ్యంగా లభించే గైడెన్స్ సరి అయినది కావచ్చు లేదా సరికానిది కావచ్చు, కానీ మీ అంతరంగం నుంచి వచ్చే గైడెన్స్ మిమ్మల్ని ఎప్పటికీ సరైన మార్గంలోనే నడిపిస్తుంది. అంటే మన లోపల నుంచి వచ్చే గైడెన్స్ అన్నమాట, ఇన్నర్ గైడెన్స్. అది బాగా ఇస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో అన్నీ మీకోసం సిద్ధపరచబడి ఉన్నాయి. మీ అంతరంగం మిమ్మల్ని ఎప్పటికీ ద్రోహం చేయదు. సత్యము
అనేది అనంతమైనది, ఇన్ఫినిటీ. మీ చైతన్య శక్తి ఎంతెంత మేర విస్తరిస్తుందో అంతంత మేర సత్యం పట్ల ఎరుకత, అవేర్నెస్ మీకు కలుగుతుంది. చైతన్య శక్తి విస్తరణ అంటే మీ ఆత్మశక్తి యొక్క శక్తి సామర్థ్యాలను మీ ఎరుకలోనికి తెచ్చుకోవడం, లేదా మీ వినియోగంలోకి తెచ్చుకోవడం అని అర్థము. కరెక్టే కదా. వేరెవర్ యూ గో, వేరెవర్ యూ లివ్, విచ్ సో ఎవర్ వరల్డ్ యూ లివ్, which soever your incarnation is, you carry the eternal light within you. You carry the seed of divinity within you. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ జీవిస్తున్నా, ఏ లోకంలో జీవిస్తున్నా, మరి ఏ జన్మలో ఉంటున్నా, మీతో పాటే మీ అంతరంగంలోనే మీకు గైడెన్స్ ఇవ్వగల నిత్య శాశ్వతమైన పరంజ్యోతి ప్రకాశిస్తూనే ఉంటుంది. బ్రహ్మ పదార్థానికి దైవ పదార్థం సంబంధించిన బీజం, విత్తనం మీలోనే, మీ అంతరంగంలోనే ఇమిడి ఉంది. మీకు గైడెన్స్ ఇవ్వవలసింది మీ అంతరంగమే. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ప్రాపంచికమో, ఏది ఆధ్యాత్మికమో తెలుసుకోవాల్సింది మీ అంతరంగం నుంచే. అంతరంగం నుంచి కాకుండా తర్కించే మనసు నుంచి పొందే గైడెన్స్ అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు. అందుకే మీ ఇంటెలిజెన్స్పై ఎక్కువగా ఆధారపడకండి. తర్కించే మైండ్పై ఎక్కువ విశ్వాసం పెట్టకండి. లాజిక్ మైండ్ చాలా స్వల్పమైన శక్తి సామర్థ్యాలు కలది, మరి మీ అంతరంగం అనంతమైన శక్తి సామర్థ్యాలు కలది అని గుర్తుంచుకోండి. యు ఆర్ ఫార్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యు ఆర్ సీకింగ్. అంటే మీలోని బ్రహ్మ పదార్థం యొక్క ప్రేమను, దైవశక్తి, దాని యొక్క అనంతమైన శక్తి సామర్థ్యాల పట్ల అవగాహనను, ఎరుకను కలిగి ఉండడంలో ఎంతో వెనుకబడి ఉన్నారు. మీలోని దైవత్వానికి మీరు దూరంగా జరిగి ఉన్నారు. అందుకే ఈ గందరగోళం అంతా, అందుకే ఈ అయోమయం అంతా. ఇక్కడ ఒక అభ్యాసాన్ని సాధన చేయండి. అభ్యాసం ఏంటి? మాస్టర్ చెప్తున్నారు. అభ్యాసంలో ఒకటో పాయింట్, సుఖాసనంలో కుర్చీలో కానీ నేల మీద కానీ హాయిగా కూర్చోండి. అంటే స్థిర సుఖాసనంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 5 నిమిషాల పాటు గమనించాలి. మీ అంతరంగంలో మహాశూన్యం ఆవరించి ఉన్నట్లు, మహాచీకటి ఆవరించి ఉన్నట్లు ఊహించుకోండి. రెండోది. మూడోది, అలా ఎదురు చూస్తూ లక్ష్యాలు, సంకల్పాల కోసం, అంతర్ప్రపంచం నుండి వచ్చే సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. సందేశాలు వస్తాయనే ప్రగాఢ విశ్వాసంతో ఎదురు చూడండి. నాలుగోది, ఇలా ఈ సాధనలో 10 నిమిషాలలో మీ అంతరంగం నుండి ఐడియాలు స్ఫురిస్తాయి. 5వ పాయింట్, ఈ ఐడియాలు స్ఫురించినప్పుడు కలిగే స్పందనలు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంతర్బోధ, ఇంట్యూషన్ అంటే ఇదే. అంతర్బోధ నుండి వచ్చే సందేశం మిమ్మల్ని ముందుకు, పురోగతిని కలిగిస్తుంది. ఈ అభ్యాసాన్ని 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు సాధన చేయండి. మీకు అద్భుతమైన గైడెన్స్ వస్తుంది. రోజుకో మారు ఈ అభ్యాసాన్ని సాధన చేయండి. ఆపై మీ ఇష్టం, 2-3 సార్లు కూడా సాధన చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.